సరి ప్రవర్తనలో సరైనటువంటి విధానంలో లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా ఏమున్నా ఆ కుటుంబంలో అర్థం ఉంటుందా చెప్పండి. 10 మంది కుమారులు ఉన్న ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఎంతో కలకలలాడుతా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చిన, కుమారుని స్వాస్థ్యంగా ఇచ్చిన, కుమార్తెల్ని నగరానికి చెక్కిన మూల స్తంభాలు. అంటే ఇంటికి పిల్లలు ఎంత అవసరమో కుటుంబానికి కూడా ఆడపిల్ల, సంఘానికి కూడా, సమాజానికి కూడా స్త్రీ యొక్క అవసరత నైపుణ్యత ఎంతో ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్న మన జీవితాల్లో ఒక నిర్ణయానికి మనం రావాలి. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. బాధలు పడుతూనే ఉన్నాం, కష్టపడుతూనే ఉన్నాం. ఈ కష్టంలో దేవునితో నువ్వు సంతోషించేటువంటి, నువ్వు ప్రయాణం చేసే ఈ యొక్క ప్రయాణంలో నీకు నెమ్మది కావాలి. కారణం ఏంటంటే అలసిపోతూనే సలిసిపోయి సొమ్మసిల్లి నీకన్నా బ్రతుకు ఇంతే కదా అనుకుంటూ నువ్వు వస్తూ ఉన్నావు దేవుని సన్నిధిని. అలా కాదు నువ్వు రావాల్సింది. నా బ్రతుకుని, నా కుటుంబ పరిస్థితుల్ని మార్చడానికే, నా దిశ దశ మార్చడానికే నా దేవుడు ముందుగా నన్ను ఎన్నుకున్నాడు. అందుకే నేను నియమించబడ్డా. నా కుటుంబ ఆశీర్వాదం కొరకు నేను నియమించబడ్డా. ఎప్పుడైతే నీలో ఒక పరిపూర్ణమైన నమ్మకం కలుగుతూ ఉందో, నీవు వచ్చే ప్రతి ఒక్క సమయాన్ని, నువ్వు వేసే దేవుని కొరకు ప్రతి అడుగు కూడా నా దేవుడు దీవెనకరంగా మార్చునుగా. నువ్వు చేసే కష్టాన్ని నీ ఇంట్లో వారు గుర్తుపట్టరు కదా, కానీ నీ ప్రయాస నా దేవుడు గుర్తిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆమె పెరిగితే ఆమెను గురించి చెబుతూ ఉన్న మాట, ఆమె కుమారులు ఆమెను గురించి చెబుతూ ఉన్నమాట. ఇప్పుడు ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అన్నారు. ఇప్పుడు మనం ఆ లైన్కి వెళ్తలా. నేను కింద లైన్ చదివించాను కదా, ఏమంటే 29వ వచనంలో ఏముంది? ఆమె పెనిమిటంట. చూడండి ఎంత చక్కగా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. చాలా మంది కుమార్తెలట పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు. ఇక్కడ చూడండి, అసలు జీవితానికి ఇది చాలు కదా. భర్త భార్యని ఇలా గుర్తుపెడితే చాలా మంది ఉన్నారు. నువ్వే కాదు, చాలా మంది ఉన్నారు పతివ్రత ధర్మం కలిగిన వారు. అంటే నేను దాని గురించి మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. పతివ్రత ధర్మం కలిగిన వారు ఉన్నారు. కానీ అబ్బా, నీవు వారందరినీ మించిన దానివని ఆమె పెరిమిటి ఆమెను పోగొట్టినట్టు. ఈయన కుటుంబ ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే లాజిక్ తెలుసుకున్నాడు. చాలా మంది పురుషులకి లాజిక్ తెలియదు. ఎంత బాగా బ్రతికినా కూడా వాళ్ళు చేసేదాన్ని వాళ్ళు ఎక్కడ ఏమైనా అంటామో అని చెప్పి సమర్థించుకునే దాని కొరకు మొదట ఏం చేస్తారంటే హెరాస్మెంట్ నిన్నే చేస్తారు. వాళ్ళను టార్చర్ పెట్టేదానికంటే నిన్నే మొదట టార్గెట్ చేస్తారు. కాబట్టి అయినా నీవి సాక్ష్యం జీవితంలో పొందాలా? ఎంతమందికి ఆశ ఉంది? ఇప్పుడు మీ అందరిలో ఒక డౌట్ వచ్చేసింది కొంతమందిలో. నాకు ఆ రాజ్యం వాళ్ళు ఆయన చూస్తాడేమో కానీ, ఆ సౌభాగ్యం వాళ్ళు ఆయన చూస్తాడేమో కానీ, ఏది ఈ శుభలక్ష్మి వాళ్ళు ఆయన చూస్తాడేమో కానీ మా ఆయన చెప్పడాక అది మొండి కట్టమాక, అంత తక్కువ అంచనా వేయకూడదాక అంటున్నావు నీ మనసులో. మొండి కట్టాలనైనా నాకు ఒక మాట బాగా ఇష్టం. కాడికి అలవాటు పడని కోడని దూడట కాడి కిందకి త్రాగలట. ఆయన పెడతాడు, ఆయన మోపుతాడు ఆయన కాడి. మన ప్రార్థన చేయడం వరకే.
హల్లెలూయా, హల్లెలూయా. నిజప్రియులారా, నేను ప్రార్థన చేయటం గొప్ప వరం కదా. ఎందుకంటే ఆ ప్రార్థన అనేది లేకపోతే ఈరోజు మాలో జీవం బ్రతుకు లేదు. అయితే మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు ఉన్న శక్తిని మొదట మనము గ్రహించాలి. ప్రార్థించేటప్పుడు గ్రహింపు ఎలా మాకు లేకుండా ఉంటుందని మీరు అంటారేమో. ప్రార్థనకు గ్రహింపు శక్తి, ప్రార్థనకు ఉన్న శక్తి నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? అవిశ్వాసపు మాటలు మాట్లాడవు, బలహీన మాటలు మాట్లాడవు. ఏంటి ప్రార్థన చేసి నా బతికింతేలే అనవు. ఇప్పుడు దాకా ఏడ్చింది ఏమని ఏడ్చావు? మరి నిన్నంతా ఈరోజు ఏమని ఏడ్చావు చెప్పండి. అందరూ కూడా చెప్పింది కదా, బ్రతుకు మార్చాలని ఏడ్చావు. నేనంటాను బ్రతుకు మార్చాలి అని ఏడ్చే కన్నా నా బ్రతుకు మార్చు అనేవాడు గొడ్డు చెప్పలేదు. వాళ్ళు మారే సంగతి తర్వాత నువ్వెంత మారావు. తిట్టానని అనుకోవద్దు, నెక్స్ట్ పిలిచినా పిలవకపోయినా పర్వాలా. నేను ఎందుకు వచ్చాను అది చెప్పి మాత్రం వెళ్ళిపోక. కారణం ఏంటంటే మనం ఏం సంపూర్ణం పరిపూర్ణమే కాలేదు. ఆ పోలికగా మార్చబడుతుంది. ఆయన మంచి కొమ్మరి ఉన్నాడు, ఆయన చేతి పని మనమై ఉన్నాం కాబట్టి ఆయన మలుస్తూ ఉన్నాడు, ఇంకా సారు మీద పెడుతున్నాడు, తిప్పుతున్నాడు. కారణం ఏంటంటే ఇంకా ఆయన అనుకున్న పోలిక మనలో రావాలి. ఆయన అనుకున్న ఆకారము, ఆయన చేసిన డిజైన్ ఏదైతే ఉందో అది రావాలి పిల్లరా మనలో. హల్లెలూయా. కొంచెం 4 రోజులు ప్రార్థన చేసి 4 రోజులు దేవుని సన్నిధిలో భక్తిగా ఉండి 4 రోజులు విశ్వాసం ఉన్నంత మాత్రాన మనము భక్తిలో పరిపూర్ణమని అనుకోకూడదు. ఎందులోనైనా నువ్వు తృప్తిపడు. జీవితంలో ప్రతి విషయంలో తృప్తిపడాలి. ఈరోజు నీకున్న బట్టలను బట్టి అయినా, నీకున్న తిండిని బట్టి, నీకున్న ఇంటిని బట్టి, నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి ఆయనకు తెలియకుండా నీకు భర్తని, అతడే నీకు యజమాని అని ఎవరా ఆయన నువ్వు అనుకోవు. మాక ఆయన ఇచ్చాడులే అట్లాంటాడు ఎట్లాంటాడు అని నువ్వు ఎవరైనా అనుకుంటున్నా నీకు ఇచ్చిన భర్తని. కానీ దేవుడు నిర్ణయించిన వ్యక్తిని మాత్రమే నీ జీవితంలో ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. తాగుబోతు కావచ్చు, లంచగొండి కావచ్చు, వ్యభిచారి కావచ్చు, అంతకుడు కావచ్చు, దొంగ కావచ్చు, లోపి కావచ్చు, ప్రేమ లేనివాడు కావచ్చు, అర్థం చేసుకునేవాడు కావచ్చు, మరటివాడు కావచ్చు. కానీ దైవ నిర్ణయం లేకుండా దేవుడు నీకు ఇవ్వలేదు ప్రియులారా. ఆ వ్యక్తి ద్వారానే ఒకవేళ నీ యొక్క పరిపూర్ణత ఉందేమో, నీ సంపూర్ణతకే అతడే ఒక కారణమేమో అని నీవు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో ఈరోజు నీ జీవితంలో అద్భుతం ఆరంభమైంది ఆ క్షణమే. హల్లెలూయా. నిజం పిల్లరా, మనమే మన ఆలోచనలకు ఎప్పటికప్పుడు దేవుని నిర్ణయానికి అప్పగించుకుంటామో దైవ సంకల్పం మనలో నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఎవరు మెప్పటండి, ఆమె పెనుమిటి ఆమెను ఏం చేస్తాడంట, ఊరుతాడంట. ప్రతివ్రత ధర్మం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికంటే నువ్వు మించినదాన్ని. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే జస్ట్ మనం ఇప్పుడు ఉపోద్ఘాతమే చెప్పుకునే అంశంలోకి వెళ్ళరా, నీవు వారందరినీ మించినదాన్ని. పక్కన వాళ్ళ జోకు చేయండి, కొంచెం మకం చూడు, నేను చూడమన్నప్పుడు నీవు వారందరినీ మించిన దానవు. ఎవరు వారందరూ? ప్రతివ్రత ధర్మం. నన్ను చూడకండి, ప్రతివ్రత ధర్మం కలిగిన వారు ఎంతమంది అయితే ఉన్నారో ఆ స్త్రీలందరికంటే నీవే మించిన దానవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పెరిగితే ఆమె ఏం చేస్తాడట, పొగుడుతాడట. కాబట్టి నేను వీలైనంత వరకు కొన్ని పాయింట్లు మీకు చెబుతాను పిల్లరా. ఎందుకు అనంటే ఈమె దేనిని బట్టి తన భర్త ఇంత గొప్ప ఘనత ఆ భార్యకు దక్కింది తన భర్త యొద్ద అని చూస్తే పిల్లరా, ఆమెలో ఉన్నటువంటి ఏంటంటే అరుదైన
గుణం, ఆమెలో ఉన్నటువంటి స్త్రీలలో ఉన్నటువంటి అరుదైన గుణం ఆమెలో ఉంది. ఎందుకంటే చాలా మందిలో చాలా రకరకాలైన భర్త ప్రేమను, భర్త పొగడతను పొందుకునేదానికి ఈ లోకంలో ఏం కావాలి? వెనక ఆస్తి కావాలా కదా, ఆ తదుపరి చదువు కావాలి. ఆస్తి అన్నా ఉండాలా, చదువు అన్నా ఉండాలా, అందమన్నా చెప్పండి, అవునే కదా, అందమైన ఉండాలి. కానీ ఈమె గురించి చెప్పబడినటువంటి మాటల్లో ఆమె స్త్రీలలో అరుదైనటువంటి గుణాన్ని కలిగి ఉంది. అంటే బాహ్య రూపం కాదు, ఆమె యొక్క అంతరంగ సౌందర్యం, ఆమె ఉన్నతమైనటువంటి లక్షణాలు ఆమెలో ఉన్నవి. కాబట్టి దానిని బట్టి, ఆమెలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని బట్టి, మంచి లక్షణాలను బట్టి తన భర్త ఆమెను ఏం చేశారు? పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. హల్లెలూయా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మరి దానికి దేవుడు ప్రాధాన్యతనివ్వడు. దేనికి దేవుడు విలువనిచ్చాడు అంటే ఆమెలో అరుదైనటువంటి స్త్రీలలో ఉండవలసినటువంటి వారిలో అరుదైన గుణం, ఆ వ్యక్తిత్వం గురించి చెప్పబడింది. పై రూపాన్ని గురించి, బాహ్య రూపాన్ని గురించి కాదు ప్రియులారా, అంతరంగాన్ని గురించి చెప్పబడింది. ఈరోజు మన జీవితంలో మనకు ఏమి లేకపోవచ్చు, నిన్ను పొగిడేదానికి అందం లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, లేదంటే విద్య లేకపోవచ్చు. కానీ చిన్నప్పుడు నేను వినేదాన్ని, విద్య లేని పామరులను దివ్యమైన బోధనలు చేశావు. హల్లెలూయా. ఏమండి, ఎవరినట? దివ్యమైన బోధనలు ఎవరిని పిలిచి? విద్య లేని పామరులను పిలిచి. కాబట్టి వారి జీవితంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిలో గొప్పవారు లేరు పిల్లరా, గొప్పవారు లేరు. ఎవరున్నారు అంటే బలహీనులు, ఎన్నికలేని వారు, తృణీకరించబడిన వారు ఉన్నారు. కాబట్టి ఆ లిస్టులో నేనున్నాను, మీరు ఉండొచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా కుటుంబంలో నీవు ఉండాలంటే ఆమె హృదయంలో ఉన్నటువంటి స్త్రీలలో అరుదైనటువంటి గుణం ఏమిటంటే ఆమె వ్యక్తిత్వం ప్రియులారా. నిజం, నేను కూడా ఎప్పుడో ఒక మాట చెప్తాను, మనిషికి విలువ ఇవ్వాల్సింది మనిషి పైన ఉన్నటువంటి అంగులను బట్టి కాదు, కానీ వ్యక్తిత్వాన్ని బట్టి విలువ ఇవ్వాలి. హల్లెలూయా. ధనిక పేదరికం అనేది కాదు కదా, ధనిక పేదరికాన్ని బట్టి కాదు మనం ఇవ్వాల్సిన విలువ. ప్రతి మనిషిని వ్యక్తిత్వాన్ని బట్టి ఎప్పుడైతే విలువని బట్టి నేర్చుకుంటామో జీవితంలో మీకున్నటువంటి విలువలు కూడా పెరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చిన్న మనసు ఎవరికి ఉంటుందంటే చాలా వరకు స్త్రీలలోనే ఉంటుంది. కానీ దేవుడు ఎవరికో మంచి వరం ఇచ్చాడు, స్త్రీలకు ఇచ్చాడు కదా. ఏవేళ ఏమంటాడు? ఇది ఏమంటాడు? వేవేలకు తల్లి. దానికి ముందు పిలవండి, కనుగొనండి, రప్పించండి. మీరు ఏడ్చిన ఏడుపు ఇదే ఇంతమంది స్ట్రెంత్ ఉంటే పురుషులు అంత ఏడుపు ఏడుతారా? 7 మంది కొడుకులున్నా ఒకటే, ఒక ఆడపిల్ల ఉన్నా చాలు, బాక్స్ కాడ కూర్చుంటే గర్భలు పెట్టడానికి కదా. 7 మంది ఉన్నా ఆ మూలకి ఈ మూలకి ఆ సందుకు పోయి ఏడ్చి వస్తారు, ఉన్నా అణుచుకుంటారు. అసలు ఒక్క ఆడపిల్ల అంత దూరం నుంచి వస్తే చాలు వాళ్ళ అమ్మాయి వచ్చిందని గుర్తుపెట్టేస్తారు. అందుకే ఈ ఏడుపు ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మార్చబడాలా? ఆత్మానుసారంగా దుఃఖం నీ జీవితం ఏకలిగితే రక్షణార్థమైన మార్పు. శరీరానుసారంగా ఏడ్చామనుకో అది నిన్నేం చేసి
చేసింది? మరణానికి దారి తీసింది. కృషించిపోతాం. మరణం అంటే ఊరికే రాదు. బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, ఏడ్చి ఏడ్చి దిగులు పడి పడి తిని తినక ఆలోచించి ఏమొచ్చేస్తాడు? బాధ, నిట్టూర్పు, ఆయాసం, దుఃఖం, కన్నీళ్ళు, వీటన్నిటి చేత మనిషి కృంగిపోతాం, బలహీనపడిపోతూ ఉంటాం. అధైర్యాన్ని కలిగి ధైర్యంగా నిలబడలేము. అమ్మా ఈ స్పూన్ పట్టుకోలేనమ్మా, ఈ చెంబు పట్టుకోలేనమ్మా, వెనకటి రోజుల్లో బిందులెట్ట మోసారు అంటారు. ఏమండి, ఈరోజు ట్యాప్ కింద వాటర్ పట్టుకోవడం కష్టమైపోయింది. నీళ్ళు ఎత్తుకుంటే మా నీళ్ళకే చెప్పింది అంటాడు ఆడు. నీకే చెప్పింది సరిగా ఈయన అంటారు. గ్లాసు నీళ్ళు తెచ్చియటానికి వంతులైపోతా ఉన్నాయి కదా. కానీ మళ్ళీ పుల్లల మీద వంట చేయాలంటే ఎంతమంది కోడల్ని యాక్సెప్ట్ చేస్తారు? మళ్ళీ కట్టి పుల్లల మీద వంట చేయాలంటే ఎంతమంది ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? మన ఈ మధ్య ఒక సంబంధం వస్తే ఆ అమ్మాయి అడిగిందట, మీకు వంట చేయడం వచ్చా అని. వింటున్నారా? వచ్చు. చేస్తారా అంటే అవసరాన్ని బట్టి చేస్తాను అని అంటే, పెళ్లి కుదిరి అన్నీ మాట్లాడుకున్న తర్వాత పదే పదే అదే అడుగుతుందంట. ఎందుకని ఉండొచ్చు? మీరు వంట చేస్తారా? మీకు వంట వచ్చా? ఏ వంటలు వచ్చు అంటే ఏం చేయాలి నీవు గారు? ఆ అబ్బాయి ఉడితే జరా ఆ ఒక్క కారణం చేత సంబంధం ఆగిపోయింది. ఆ ఒక్క కారణం చేతే చూడండి, ఒక మంచి భవిష్యత్తు ముందుంది. కానీ స్త్రీకున్న నిర్ణయం, పురుషుడికున్న నిర్ణయాల మధ్య ఉన్న ఆ వ్యత్యాసాలు ఈరోజు మనుషుల్ని ఏం చేస్తున్నాయి? దైవ సంకల్పాలు నెరవేరకుండా జరిగిపోతున్నాయి పిల్లల. కాబట్టి చాలామంది ఏంటంటే ఆ విధమైనటువంటి ఆలోచనల మధ్య ఉంటుంది. మన యొక్క ఆలోచన ఆత్మ సంబంధం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు దేవుని కొరకు సంపాదించుకోవాలి. మనం దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. ఒక పక్క నుంచి తుడుపుకొని వస్తూ ఉంది. అగ్రరాజ్యాల్లో రోజుకు ఒక దేశం మీదకి సునామీ వస్తుంది, రోజుకు ఒక దేశం మీదకి భూకంపం వస్తుంది. మనమేమనుకుంటున్నాం అంటే ఇక్కడ దాకా రాలేదులే అనుకుంటున్నాం కదా, మనకేం కాదులే అనుకుంటున్నాం. మన దేశంలోనే ఉంది. అస్సాం ఎక్కడుందమ్మా? మన దేశంలోనే. మరి ఎక్కడుంది అస్సాం? మన దేశంలోనే ఉంది. నీకు తెలీదు ఎప్పుడు ఎలా ఎవరి మీదకి ఏ విధమైన విపత్తు వచ్చిందో ప్రియులారా. కానీ నువ్వు సిద్ధపడాలి, అనేకులు దేవుని కొరకు సంపాదించాలి. అందుకు మనం ఏ ఏడుపు ఏడవాలంటే సిల్లీగా ఏడవమాకండి, షీప్ మెంటాలిటీగా ఉండమాకండి. నాకు ఎందుకంటే శరీర సంబంధం ఏడిస్తే ఆ చీపుగా అనిపించింది అనమాట. ఏ ఏడుపు ఏడవాలంటే ఆత్మానుసారంగా ఏడవాలి. అడిగిపోయిన వారి కోసం ఏడు. దేవుని కార్యాలు వారి జీవితాల్లో నెరవేర్చబడాలనేడు. ఇశ్రాయేలీయులు ఎంతమంది బయలుదేరారు ఐగుప్తుల నుంచి? ఒకరు చెప్పండి సంఖ్య. ఓర్వబలం కాలుబలం 6 లక్షలే. కొద్దిగా మిగిలింది. లెక్కలు వచ్చినప్పుడు అసలు ఇక్కడ బ్యాంకులో ఉద్యోగం చేసినాయి. 6 లక్షలు కాలుబలంలో అన్నాం. కొద్దిగా దగ్గరకు వచ్చావు. 6,03,450 మంది. అయితే ఎంతమంది చేరారు? బాగా చెప్పు. హల్లెలూయా. ఈ 6 లక్షల కాలుబలం అంటే ఇంకా స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఎక్కడైనా 3 వంతులు స్త్రీలు, 1 వంతు. మరి ఆ బయలుదేరిన వాళ్ళు ఎవరు లేరట వాగ్దాన దేశంలో. వారి తర్వాత సంతతి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ తర్వాత సంతతి మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. మరి ఆ మొదటి వారు ఏమయ్యారు? బయలుదేరిన వారు ఏమయ్యారు? వయసు అయిపోతే ఎవరైనా చచ్చిపోతారమ్మాయి? ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు చేరలేకపోయారు? ఎందుకు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు? విసిగించారు కదా. ఏం చేశారు? సణుగి
మరి అంటే కలపాలి కదా మీరు. సణిగి గొనిగారు. ఈ సనుగుడు గొనుగుడు ఎవరి మధ్యలో ఉంటాయి? మనలో మనమాట, పురుషులు లేరు కాబట్టి. చెప్పండి. ప్రతి చిన్న విషయానికి భయపడేది బయటపడేది ఎవరు? చెప్పండి. స్త్రీలేనా కదా? ఇద్దరు కోడళ్ళు ఉంటే 100 రూపాయలు చీర యాప్ వచ్చింది అనుకో, ఇద్దరు కోడళ్ళకి కలర్ నచ్చో డిజైన్ నచ్చో ఏమంటది వెళ్ళి కొడుకు దగ్గర, చూసావా మీ మరదలకేమో 2000 పెట్టి తెచ్చి నాకేమో 1500 పెట్టి తెచ్చింది మీ అమ్మ. వేసింది ఇత్తనం గట్టిగా ఇచ్చిందనమాట, కాంక్రీట్తోనే. ఇంక మామూలు కాదు. చిన్న విషయాలు కాడే, తినే కాడ, కొనుక్కునే కాడ, కట్టుకునే కాడ, ఉండే కాడ ఈ మనం ఉండకూడదు. ఇవి మనకు కాదు, ఆత్మీయులకి ఇవి కాదు. ఎందుకంటే పెద్ద మనసు. నాకు 16 సంవత్సరాల నుంచి అప్పటికే నాకు సమయం ఇచ్చారనమాట. చిన్నప్పుడు 16 సంవత్సరాలు రక్షించబడ్డాను. రక్షించబడిన దగ్గర నుంచి నాతోనే స్టార్ట్ అయినాయి అన్నమాట సినిమా కష్టాలు. అంటారే మీకు ఎవరికి పడి ఉండరు, మేము పడిన కష్టాలు. కానీ మాట విషయంలోనైనా ఏదైనా నలుగురు కూర్చుంటే ఎవరికైనా లేని వాళ్ళ గురించి చెప్పుకుంటే నా ముందు చెప్పుకోరు. ఎందుకని అడగరు? కరెక్ట్గా వాళ్ళకే వెళ్ళి చెప్పుకోక. ఎవరి గురించి అయితే ఇక్కడ మాట్లాడుకున్నారో ఆ పిల్ల ఉంది, వాళ్ళ గురించి అర్థం. కాలేజీలో 1 సంవత్సరం ఉన్నా, గుడ్లు వండుతారు. కాలేజీకి వచ్చిన ఎందుకో తెలుసా పాస్టర్ గారు, అందరూ పాస్టర్ పిల్లలే, నేనే విశ్వాస పిల్లలు. అందరూ పాస్టర్ పిల్లలు అవుతున్నారు, నాకే వచ్చు ఏంటి నా వల్లే అవుతానండి. అక్కడికి వెళ్తే బైబిల్ కాలేజీకి వెళ్తే బుధవారం గుడ్డు వేస్తారు, ఆదివారం చికెన్ వేస్తారు. నీళ్ళేననుకోండి, ఆ గుడ్డులో ఈ పైన చెప్పుతో పాటు కొంచెం లేచిద్దే, అది ఎవరు వేసుకోరు. ఆ గుడ్డుతో కొంచెం తొక్కు లేచింది అనుకోండి, ఆ గుడ్డు ఎవరు వేసుకోరు. అందరికి చూసేసి ఆ ఎక్కువ ఏదైతే ఊడిపోయిందో తోలుతో పాటు కంట అది నేనే వేసుకుంటా. మీకు సంతోషం వేసుకుంటొచ్చుగా. ఎవరు గెస్టులు వచ్చిన ఆమ్లెట్ వేయాలంటే రెపకం వెళ్ళాలా, గుడ్డు రోజు వడ్డించాలంటే రెపకం వెళ్ళాలా, ఆదివారం చికెన్ వడ్డించాలంటే ఎవరికి ఇస్తారు? డ్యూటీలు ఎవరు వెళ్ళా కానీ బుధవారం నాదే డ్యూటీ, ఆదివారం అందరికి వేయాలా, బోన్ చూసేయాలా, కండ చూసేయాలా. ఇలాంటి ఎవరు? సేవలు పిల్లలు పక్కన పడాలి. సేవ పరుపు తల్లి అవ్వడానికి ఇది చెబుతున్నాం. బాగుంది. సేవ పరుపు తల్లి అవ్వడానికి వచ్చిన వాళ్ళకి గుడ్డు దగ్గర మొక్క కాడ, మంచోడు బుద్ధి, చెడ్డోడు బుద్ధి. చూడండి ఎంత జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన చేతిలో పిల్లరా, మనం అంత పర్ఫెక్ట్ ఏం కాదు, కానీ మనం కరెక్ట్ చేసి ఆయన మనం అప్పగించుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఎక్కడ కరెక్ట్ చేయాలో అక్కడ చేస్తాడు. 6,03,550 కాలువలు అక్కడికి వెళ్ళి కానీ ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇద్దరే ప్రవేశించారు అని అంటే వారు కొనిగారు. కుటుంబాల్లో గొనుగుడు ఉండకూడదు ప్రియులారా. ఇది స్త్రీలలో ఎక్కువ. ఏదైనా పెద్ద జబ్బు ఉందంటే మనం తెచ్చుకోమాకండి. ఏ జబ్బుకైనా మందు ఉందమ్మా. గొనుగుడికి మీరు దానికి పెద్దపేట వేయమాకండి. కారణం ఏంటంటే ఇది ఎక్కువ స్త్రీలలోనే చూస్తాం. పెద్ద కుటుంబాలుగా ఉన్న చోటే చూస్తాం ప్రియులారా. కానీ దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి మనం ఆ విధంగా బ్రతకూడదు. ఎందుకంటే మనలో స్త్రీలలో ఉన్నటువంటి వారిలో అరుదైన గుణం ఏదైతే ఉందో అది ఈరోజు నీవు నేను కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలిగి హల్లెలూయా. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారిగా మానవులు అందరూ నడుచుకున్నటువంటి, లోకస్తులు నడుచుకున్నటువంటి ఆలోచనల మధ్య మనం ఉండకూడదు.
ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఎక్కడ తడబడుతుందండి? ఎక్కడ అవమానించబడుతుంది? ఎక్కడ ఇబ్బంది పాలవుతుందనంటే ఈ పరిస్థితుల మధ్య. కారణం ఏంటంటే ఎవరేమన్నా చేయనియండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ క్రైస్తవులు ఇంతేనండి, ఈ క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఇంతేనండి అంటారు. వాళ్ళకు ఒక బోధపాదం అది. ఏమండి, క్రైస్తవంలో ఉన్న శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. నరకాన్ని పరలోకంగా మార్చగలిగింది. పునాదులు కదిలింప చేయగలిగింది, సరసాలను అద్దలు చేయగలిగింది, సంఖ్యలు పెంచగలిగింది, కట్లు విప్పగలిగినటువంటి మానవులో నుంచి వారి జీవంలో లేవనెత్తగలిగింది. ఎండిన మొద్దుని మరలా చిగురింప చేయగలిగిన సత్తా క్రైస్తవ్యానికి ఉంది. మార అనుభవాలు మధురంగా మార్చగలిగిన శక్తి క్రైస్తవ్యానికి ఉంది. ఈ మూఢముడిగా ఉన్నటువంటి మనం అందరం సమూహంగా దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఈరోజు చరిత్ర సృష్టించగలదు. ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధిని మనము ఉన్నాం. నేను నువ్వు తేలిగ్గా అంచనా వేసుకోమాక, తక్కువగా అంచనా వేసుకోమాక. ఎందుకంటే నీవు అప్పగించబడినటువంటిది ఏదైతే ఉందో దానిలో నువ్వు సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకో. ఈరోజు నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఏ యొక్క బలహీనత అయితే ఉందో దాన్ని యేసు నామములో వ్రేళ్లతో సహా పెళ్ళగించి తీసిపడే. రోగం ఒంట్లో ఉంది అని అంటే అది ప్రమాదము అని అంటే దాన్ని ఒంట్లో ఉంచుకుంటావా? ఇంట్లో ఉంచుకుంటావా? హలో, ఉంచుకుంటావా? అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకొని చెడు ఎంత అయితే ఉందో దాన్ని అంతా తీసేయించుకుంటారు. ఇంకా ప్రమాదం అయిందని చెప్పి దాన్ని ఏం చేస్తారు? హిమోసిస్తారు. అవునా కదా? ఇంకా ఇబ్బంది కలిగిందంటే రేడియేషన్, వ్రేళ్లతో సహా ఏం చేస్తారు? వాళ్ళు వ్రేళ్ళ నుంచి కాల్చి పడేస్తారు. నువ్వు ప్రార్థన చేయి, చేదైన వేరు ఏది నాలో మొలవకుండా దూరం చేయాలి. నేను చేస్తాను. చేదైన వేరు ఏది మొలవకుండా. అయిన తర్వాత ఏమి రాదు ప్రియులారా. అనుకుంటే అయిపోయిన తర్వాత ఏమి రాదు. చేతులు గాలి కాకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. కాలకు ముందే జాగ్రత్త పడు. హల్లెలూయా. నీ వ్యక్తిత్వాన్ని ఏదైతే దెబ్బతీసేది ఉందో అది నువ్వేం చేసుకోవాలి? యాక్టివ్ అవ్వాలా. యాక్టివ్ అవ్వాలి. నరాలు బలహీనత వచ్చింది అనుకోండి, చిన్నప్పుడు ఏం చేస్తారు? ఇంజక్షన్ చేస్తారు కదా ఫస్ట్ గారు. ఇంజక్షన్లో బీ కాంప్లెక్స్ ఏం చేస్తారు? ట్యాబ్లెట్లు ఇస్తారు. అవునా కదా? కాబట్టి దేవుని సన్నిధిలో ఏదైతే నీకు వీక్ ఉందో దాన్ని ఏం చేసుకోవాలంటే స్ట్రాంగ్ చేసుకోవాలి. హల్లెలూయా. మన బలహీనతలో ఎవరు మనల్ని గుర్తుపట్టేదానికన్నా నీకు బాగా తెలుసు. నాకు ఎవరు బలహీనత వాళ్ళకి బాగా తెలుసు. అవునంటారు కాదంటారా? ఎవరు బలహీనత వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి ఆమె సాక్ష్యం పొందిన తన భర్త ద్వారా ఏమనంటే, నీవు ప్రతివ్రత ధర్మము కలిగినటువంటి వారందరినీ మించిన నాను. హల్లెలూయా. నీలో ఒక అరుదైన గుణం, వ్యక్తిత్వం ఏదైతే దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉందో ఈరోజు నీవు కూడా వారందరినీ మించిన దాని ఒకటి సమయం. రెండో విషయం మీకు చెప్పాలంటే ప్రియులారా, నీ కష్టాన్ని చూస్తున్నాడు. చాలా మంది ఈరోజు నువ్వు ఎదుర్కొనే కష్టాలను బట్టే ఏమో లెగిస్తే దేవుడు ప్రార్థన చర్చి అంటది, ఉపవాసాలు అంటది. లెగిస్తే ఇంట్లో ఎవరు మార్పు రాలేదు ఎవరికి. కానీ ఏం ప్రార్థన ఎవరికి ఉపయోగపడుతుందో భయపడమాక, బాధపడమాక. సాతాను నీకు డైరెక్ట్గా ఎక్కడా కనపడ్డావు కదా, వాళ్ళలో ప్రవేశించి నిన్ను దెబ్బతీయటానికి ఏం చేస్తాడంటే ఎవరినో ఒకరిని ఉపయోగించుకుంటాడు. వాళ్ళు ఏమన్నా నువ్వు పట్టించుకోమాక. మేము కూడా ఆ మార్గం కూడా ప్రయాణం చేసిన వాళ్ళని. కానీ మాకు ఒక నమ్మకం,
మా కష్టాలు దేవుడు చూస్తున్నాడు. ఒకసారి నన్ను గమనించి ఒకసారి నన్ను చూడండి. నన్ను చూడు అని నన్ను చూస్తారు అనుకున్న వాళ్ళు, నీవు ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎవరు నేను చూడరు. నాతో ఈ మాట ఏకీభవిస్తావు అన్నది చేదిలే. నువ్వు చూస్తావు అనుకున్నటువంటి వాళ్ళు, నువ్వు ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎవరు చూడరు, కానీ ఒక ఆయన చూస్తాడు. శారం ఆశ పెట్టుకుందా లేదా? చూసింది ఆగ ఆశ పెట్టుకుందా లేదా? పెట్టుకుంది. అబ్రాహ్మ మీద ఆశ పెట్టుకుంది. ఇంకేముంది రా బాబు నా చాప్టర్ చరిత్ర రాశాను అనుకుంది కదా. మరి ఆమె పట్టించుకోవాలి, ఆయన పట్టించుకోవాలి. తెల్లవారికి ముందు ఊళ్ళో వాళ్ళు ఏమని అంటారని నేను తిట్టించి రొట్టించి మరి అంత దారుణం. దేవుడే సాక్షాత్తు చెప్పిన నేను ఆ పని చేయలేదు, అంత లోపడలేదు. కానీ మహానుభావుడు ముందు ధైర్యపరచక చేయలేము ఆ పని కదా, పంపించేసింది. ఆఖరికి ఏం చేసింది? చూసుకున్న దేవుడు నీవేనని పాడింది. ఎప్పుడు? ఆయన చూసినప్పుడు. ఆయన చూసినప్పుడు. అంతవరకు ఏమనుకుంది? అబ్రహాము భార్యను అయిపోయాను, శారాయి మాటలే వెళ్ళాను, ఇంకా నాకు ఇష్మాయేలు పుట్టాడు అనుకుంది. కానీ ఆ ఇష్మాయేలే మరలా ఏమిటి ఎడబాటు తీసుకొచ్చిన సందర్భంలో ఏం జరిగింది? ఏడుస్తూ ఉంది. ఇంకా లేదు అయిపోయింది అనని కన్న తల్లి కదా, అంత వేద దూరం వెళ్ళి ఏం చేస్తా ఉంది? ఏడుస్తూ. కానీ మాట ఇచ్చిన వాడు నరుడు కాదు, అబద్ధమారుటకైన మనుషుడు కాదు. నేనేం చేయలేనని కూడా చేతులు కడుక్కునేవాడు కాదు. ప్రియులారా, నిర్దోషి అని తెలిసినా కూడా ఏమండి దోషిగానే ఎంచాడు పిల్లలతో. భార్య చెప్పింది, ఆ మనుషుని జోలికి నీవు పోవద్దు, ఆ మనుషుడు నీతి మనుషుడు నా కళ్ళలో కనిపించాడు. కానీ భార్య మాట విన్నాడు, కానీ చేతులు అయితే దొరుకుతున్నాడు. చట్టానికి భయపడ్డాడు, అధికారానికి భయపడ్డాడు. కానీ ఏం చేశాడు? బ్రతికినంత కాలం చేతులు కడుక్కుంటూనే ఉన్నాడంట. ఏ చేతులు అయితే కడుక్కున్నాడో ఏం చేశాడండి? ఆ నీళ్ళలోనే పడి చచ్చిపోయాడు. ఎంత దుర్భరమైన పరిస్థితి చూడండి. లోకం నీకు న్యాయం చేయదు, లోకం నీకేమి చూస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారంతే, వచ్చిపోతూ ఉంటారంతే. కానీ నిన్ను చూశాడు ఆయన ఒకసారి, నీ చరిత్రే తిరగరాయడు. జగ్గేడు చూశాడండి ఒక్కసారేనండి. మనుషులు ఎంతమంది ఎన్ని చూపులు చూసినా ఆయన బ్రతుకు మారలా, నిర్ణయం మారలా, ఏంటి అన్యాయమో మారలా. నా తండ్రి ఒక్కసారి చూశాడండి. ఏ గమన బీరువా కాడికి వెళ్ళాడు. ఒడ్డో చేపడే సొంతానికి ఎంత ఖర్చు పెట్టుకుంటారు. దేవుడు కార్యం అంటే బాగానే ఉంది. నేను కూడా అనుకున్నా పాస్టర్ గారు ఎవరు బాగానే ఉంది అనుకున్నా దిగ్గానే. గట్టి చెప్పాలా? నేనే అనుకున్నాంటే మీరు కూడా చూస్తానే ఉంటారు. మీరు నాకు తెలిసి ఏమంటే ఏం జరుగుతున్నా వాళ్ళు బాగానే ఉందిలే. పాస్టర్ గారు పెన్షన్ వచ్చింది, వాళ్ళ పిల్లలు ఉద్యోగం, వాళ్ళ పెన్షన్లో వాళ్ళ డబ్బులతో నీకెందుగా? నీ లెక్క నీకు ఉండాలి కదా. నువ్వెందుకు వచ్చావు? ఎవరు పిలిస్తే వచ్చావు? నీ కష్టం, నీ కష్టార్జితంలో దశం భాగం ఇక్కడ ఉండాలా, నీ ప్రయాస ఇక్కడ ఉండాలా, నీ విశ్వాసం ఎక్కడ కనపడాలి. మంచోడు మా బుద్ధి, చెడ్డోడు బుద్ధి, విశ్వాస బుద్ధి ఆడికి వచ్చేసరికి మొఖాలు మాడిపోతాయి, ఫీజులు తీయకుండా పోతాయి. మీరు కలకాలని అంటున్నారులే. ఎక్కడైనా సంగతే, మా దగ్గర కూడా సంగతి అవుతుంది. అద్భుతాలు అంటే అబ్బా అసలు దేవుడు నాకే చేసేస్తున్నాడు అనుకుంటారు. ఏమండి ఆ అద్భుతం జరగాలంటే ఆ సారేపోతే ఎదవరాలంటే సంవత్సరాలు పోషించబడిందంటే, దైవజనుడిని పోషించిందంటే ఉండదానిలో మొదట అప్పం తెచ్చి ఆడబెట్టిందమ్మా. మరి అది పెట్టవు నువ్వు. ఆ మాట వినవు, దైవజనుడి మాట వినవు. కానీ దేవుడు మాత్రం కార్యాలు చేయాలి. కార్యం చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి. కొట్టు సభలు కలిసి
ఏ దమ్మున ఎనప పెట్ట పగలు కొట్టేసాడు, 4 గంటలు తిరిగి ఇచ్చాడు. కొన్ని చెప్పలేదు. నేను ఒక విషయం చెప్తాను. తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేసుకుంటాం, తగ్గింది. చాలా మంది పిల్లలు నిద్రపోరు. వాళ్ళు నిద్రపోకపోతే నిద్ర చెడగొట్టేది ఎవరికి? పిల్లలు నిద్ర చెడిపోయింది అనుకోని ఎవరు ఫోన్ చేస్తారు? పాస్టర్ గారికి పాస్టర్కి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చింది అర్ధరాత్రి. ఇంకా మా చర్చిలోనైతే మేమంటే అంత నమ్మకం తెలుసా? అంటే మీకు మీ వాళ్ళ మీద ఉంది, నా సంగతి చెప్పుకుంటున్నా. మా వాళ్ళకి వచ్చిన కళ్ళు కూడా అర్ధరాత్రి పక్క మీద లేపు చూద్దాం. వాళ్ళకి ఏం కళ్ళు వచ్చిందో కూడా కావాల్సిందే. ఏం చెప్పానంటే చెప్పాలి. మరి 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు వాళ్ళ కళ మేము వినాలప్పుడు వాళ్ళ పిల్లలు ఏడుపు మానాలంటే మా నిద్ర చేడాలి, వాళ్ళు నిద్ర పోవాలంటే. అప్పుడు మేము ప్రార్థన చేస్తే కమ్మగా నిద్రపోతారు కదా. మంచిదే. సాక్ష్యం చెబుతున్నావు, బాగానే ఉంది. జ్వరం వచ్చింది, తగ్గుతుంది. ఏడుతున్నారు, నిద్రపోతున్నారు. నేను కళ్ళు వచ్చినాయి, మళ్ళీ కీడు తొలగిపోతుంది. అయినా దేవుని సన్నిధిలో నువ్వు చేస్తే నా పనులు గట్టి చెప్పాలా? చూడండి పిల్లగా. కానీ ఒక్కసారి చూశాడండి, ఒకే ఒక్కసారి దేవుడు చూస్తే ఏం చేశాడు? ఏమండి, జక్కయ్యా నేను నీ ఎంట ఉండవలసిన రక్షణ నీకు నీ ఇంటికి వచ్చింది అన్నాడండి. రక్షించబడ్డాడు అన్న దానికి నిదర్శనం ఏంటంటే ఎనపెట్టి పగలగొట్టడమే. రక్షణ వచ్చిన దానికి నిదర్శనం ఏంటంటే తన బ్రతుకులో ఏదైతే అన్యాయం చేశాడో 4 గంటలు. నేను కూడా ఏం చెబుతున్నానంటే ఒక గొప్ప అద్భుతం జీవితం ఏదైనా ఉందంటే అదే రక్షణ కార్యం. స్వస్థత కాదు నేను అంటుంది. ఎన్ని జరుగుతాయి ఆటోమేటిక్ జరిగిపోతాయి. ఎవరు చేసినా జరుగుతాయి. మన నిమ్మతో ఒక అంటున్నారంట, ఏది అన్ని చేసిన వాళ్ళు చేస్తే బాగుంటుంది. అన్ని ఏంటి అంత ఒక్కోసారి వచ్చేసిందట. అన్ని తీసేసిన వాళ్ళు మీరు ప్రార్థన చేసినా పడిపోతున్నారు. అన్నీ వేసుకో అంటే మీరు ఆత్మీయులండి. కొంతమంది రకరకాల బుద్ధులు ఉంటాయి కదా, వాళ్ళు చేయి పెడితే కూడా పడిపోతున్నారు కదా అంటున్నారు. ఎక్కడ ఆన్సర్ చేయాలా? నేనా బాగు చేసేది? నువ్వా అమ్మా? మరి ఎవరు బాగు చేసేది? నీవైనా నేనైనా మమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన పనివారిగా మీ కొరకు కాపులాగా ఉంచుకున్నాడు. మేము వాడేది మా పేరు కాదు, యేసయ్య నామం. ఆయన నామం బలమైనదే. ఆపద కాలంలో పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తాడు? అందులో బాధలో వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే యేసు నామం బట్టి పోతే కార్యాలు జరుగుతాయి. అయితే గొప్ప అద్భుతం ఏమిటో తెలుసా? బ్రతుకు మారిన సాక్ష్యం. నేనేమన్నా తెలుసా? నేను చెప్తా. ఈరోజు నాకు 50+ వచ్చినా నేను చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా యవనస్తులకైతే ఒక మంచి మోటివేషన్. ఎంతమంది వ్యక్తి జీవితాల్లో వాళ్ళ నిర్ణయాలు మార్చుకున్నారు. 10th క్లాస్ అప్పుడే మేము ఇచ్చిన సలహాలను బట్టి మాతో పాటు చదువుకున్న పిల్లలే నిర్ణయాలు మార్చుకొని దైవ నిర్ణయాలు, తల్లిదండ్రుల నిర్ణయాలకు అప్పగించుకుంటే ఈరోజు కుటుంబాలు కట్టబడ్డాయి. ఏ క్లాస్ అప్పుడు? 10th క్లాస్. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఈరోజు ఇది నేను అబద్ధం ఆడేదాన్ని చెప్పు. నువ్వు ఇప్పుడు మానేసావు కదా. తిట్టేదాన్ని తిట్టాను, ఒకప్పుడు తిరిగా ఒకప్పుడు అంతకుడునే. ఈరోజు అంతకుడు చెప్పుకున్నాడు కానీ ఎవరు చెప్పుకోలేకపోతున్నారు? అబద్ధాలు చెప్పుకోలేకపోతాను. పొడిచేవాడు పొడవకుండా మానుకుంటున్నాడు. కానీ అబద్ధాలు ఆడేవాళ్ళు అప్పుడు అన్ని రాళ్ళు, ఇప్పుడు క్రైస్తవురాలు. అంతవరకే మారింది పేరు, కానీ మాట మారలా. కానీ ఏం మారాలా? మాట మారాలా? కొట్టు సభలే కదా. నిజం ప్రియుల, అద్భుతమైన కార్యం ఏదైనా ఉంటే నీ జీవితంలో సాక్ష్యం చెప్పాలి అంటే ఏం చెప్పాలి తెలుసా? నీ గతాన్ని గురించి. నీ గతాన్ని దేవుడు వెనకేసుకున్నాడు, గుర్తు చేసుకోడు. కానీ ఇతరులు మారాలి అంటే నువ్వు చెప్పాలి సాక్ష్యం. నేను పూర్వం హింసకుడినే, నాయకుడిని, దోషకుడినే. ఇప్పుడైతే ఆయన నన్ను కనికరించాడు. క్రీస్తు దాసుడు.
అలా దేవుడి సన్నిధి ఎవరేమనుకున్నా కారణం ఏంటంటే నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. అది నా మీద విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టాడా? లేదు. ప్రవక్త శిష్యుడే కానీ అప్పు ఉంది, చచ్చిపోయాడు. సడన్ డెత్ చేయగలిగితేమీ లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళింది? దైవచుడు దగ్గరికి. అయ్యా బ్రతికినాలు నీ దగ్గర బ్రతికే నా భర్త కొట్టు సభలు గట్టిగా. పరిష్కారం ఎక్కడుంది? నువ్వు ఎక్కడ బ్రతికావో అక్కడే నీకు పరిష్కారం. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడిన చోటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. పడిన చోటే నిన్ను నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. నిలబడిన చోట నిన్ను అభిషేకించి వాడుకుంటాడు. హల్లెలూయా. వైరాగ్యం కలిగి దేవుని సన్నిధిలో నిలబడాల. నన్ను చూసేవాడు నేను చూస్తున్నాను. నిజం. దేవుని సన్నిధిలో ఆయన మనం చూడగలగాలి. మనం చూడాలి ప్రియులారా. ఆయన యొక్క మహిమను చూడాలి, ఆయన తేజస్సును చూడాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని చూడాలి, ఆయనలో ఉన్న విశాలత మనం చూడాలి, ఆయన గొప్ప మనసు మనం చూడాలి ప్రియులారా. ఎప్పుడైతే ఆయనకున్నటువంటి ఆ గొప్ప మనసు మనకు అర్థమైందో, ఆయన హృదయం చాలా విశాలమైంది, మన హృదయం చాలా సంకుచితమైంది, మన హృదయం చాలా సంకుచితమైంది. కానీ దేవునికి ఆయన హృదయం చాలా విశాలమైంది. కాబట్టి ఆయన యొక్క తేజస్సును మహిమను మనం చూస్తే ఆ మహిమను నిత్యమును అనుభవిస్తారు. అద్భుతాన్ని చూస్తావు, దేవుని యొక్క శక్తిని చూస్తావు. ఈరోజు నీవు ఒక సామాన్యురాలుగా నిన్ను వేసుకోమాట. నీవు దేవుని శక్తి, నీవు ఆయన ప్రతిబింబాన్ని, ఆయన పోలికవు, నీవు ఆయన ఉద్దేశంలో ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఆయన ఉద్దేశంలో ఉన్నావు పిల్లరా. ఆయన నిన్ను ఊరికే తీసుకురాలే ఇక్కడికి, ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా బ్రతికేదానికి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నీ కష్టాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ పని అయితే చేస్తూ ఉన్నావో ఆ విషయంలో నువ్వేది కూడా ఆపొద్దు. హల్లెలూయా. నీ ప్రార్థన ఆగిపోకూడదు, నీ విశ్వాసం ఆగిపోకూడదు, నీ సేవ ఆగిపోకూడదు, నువ్వు కొనసాగించాలి. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా అదే చెబుతాడు. నువ్వెందుకయ్యా నన్ను చూస్తావు? నీకేమిచ్చాను? అధికారం ఇచ్చా. ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది కదా, ఏం చేయమంటావు? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నిన్నే దేవుడుగా వచ్చా వాళ్ళకి కొట్టు చెప్పలే కానీ చూడండి, నిన్నే నేను వచ్చాను వాళ్ళకి. నిజం. నువ్వెందుకు అలా ఉన్నావు? ఆగిపోవద్దు, సాగిపోవద్దు. నీ విశ్వాసం ఎక్కడ ఆగిపోయిందో, నీ ప్రార్థనా జీవితం ఎక్కడ ఆగిపోయిందో, నీ సేవా విధానం ఎక్కడ ఆగిపోయిందో, నువ్వు చేసే పరిచర్య ఎక్కడ ఆగిపోయిందో, నీ ఏ విషయంలోనైతే చేసి సాగిపోయి ఇక నా దేవుడు చూడటం లేదులే, అయినా తప్పక వెళ్తున్నానులే అని నువ్వు అనుకున్నావు, మరలా అక్కడే ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వ దినాల్లో మనం ఉన్నాం. మన విశ్వాసంలో ఎక్కడ కూడా అవిశ్వాసము కనపడకూడదు, బలహీనత కనపడకూడదు. కారణం ఏమిటంటే మనిషి కుమారుని దినములలో మనుషుల్లో విశ్వాసము కనుగొన్నా అంటాడు. కాబట్టి నీలో విశ్వాసాన్ని కనుగొనాలి నా దేవుడు. హల్లెలూయా. నీలో ఉన్న నమ్మకాన్ని నా దేవుడు చూడాలి అంటే కష్టాల్లోనే. కారణం నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నిన్ను చూసిన దేవుడు నీ భర్తను చూడ్డా? నిన్ను చూసిన దేవుడు నీ భర్తను చూసిన దేవుడు నీ పిల్లలు చూడ్డా? మరి నీ పరిస్థితులు చూడ్డా? సమస్తాన్ని చూస్తాడు. నా దేవుడు నన్ను చూశాడు, నా కుటుంబాన్ని చూశాడు, మా పరిస్థితులు చూశాడు, మా స్థితిని చూశాడు. పిల్లరా, మాతో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సహవాసానికి పిలిచిన వాడు, మేము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఏ రోజు మమ్మల్ని విడిచిపెట్టలా, ఏ పరిస్థితిలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదండి. విస్తరించి మాట్లాడేదానికి సమయమో లేదు ప్రియులారా. ఎన్నో ఎన్నో లెక్కకు మించి నా దేవుడు మా పక్షాన్ని ఏం చేశాడు తెలుసా? కార్యాలు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా చేస్తాడు ప్రియులారా. ఆయన నిన్ను దాటుకొని దేవుడు నీకే కష్టం వచ్చినా మనుషులు నిన్ను ఆ కష్టాన్ని బట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతారు, విమర్శిస్తారు. కానీ
నా దేవుడు నిన్ను విమర్శించడు. నువ్వు ఎక్కడైతే జనానికి ఒక క్వశ్చన్ మార్క్గా మారావో అక్కడే నా దేవుడు నీ విషయంలో సమాధానాన్ని ఇస్తాడు. ప్రశ్న నీవైతే ఆన్సర్ క్వశ్చన్ ఆయనైతే. మనుషులు నిన్ను క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఎవరు చేస్తారు? నువ్వు చేయాల్సిన పని లేదు, నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకంతో నీ పనిని నువ్వు కొనసాగిస్తూ ఉంటావు, నీవు ప్రతివ్రత ధర్మం కలిగినటువంటి వారందరికంటే నీవే మించిందాన్ని. ఈ పదం నన్ను బాగా తాకిందండి. వారందరికంటే నీవే మించినదా. ఈరోజు రాష్ట్రం గారు ప్రతివ్రత ధర్మం కలిగిన వారు, కుమార్తెలైన వారు ఎంతమంది ఉన్నారు? వారందరికంటే నీవే మించినదా. నాకు మీరు చెప్పండి. అద్భుతం. ఎందుకంటే ఆయనకు మనం అలా బ్రతుకుతున్నాం కాబట్టి నీ రూపంలో నీ విలువ నీ రూపంలో లేదు. నీ విలువ నీ రూపంలో లేదు. మరి ఎక్కడుంది? ఎక్కడుందండి? దేవుని అండి. హల్లెలూయా. విలువ నీ రూపంలో లేదు. ఎందుకంటే విలువ అనేటువంటిది నీకు తీసుకొచ్చేది ఏది అంటే నీ జీవితంలో దేవుని ఎడలో నమ్మకంగా బ్రతుకుతూ ఉన్న దానిని బట్టి. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా బ్రతికిన వారు భర్తకు కూడా నమ్మకంగా. ఈరోజు చాలా మంది ఎందుకు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు, ఎందుకు అప్పులైపోయారు, ఎందుకు దివాళెత్తారు, ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, ఎందుకు కుటుంబాలు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందంటే మీరు నన్ను ఏమనుకోకుండా ఉంటే 90% అమ్మగారులే. అమ్మ మీకు వందనాలు తల్లి, మీరు చాలా మంచోళ్ళు కదా. ఈ మధ్య నేను ఎంత దావరదాకా ఫీల్ అవుతున్నాను. 6 నెలల్లో 554 మందిని స్త్రీలే భర్తల్ని ప్రేమించిన వాళ్ళు చంపారమ్మా. అమ్మో ఎంత దారుణం అమ్మా. అలాంటి పరిస్థితి వస్తే పుట్టింటికి వెళ్ళండే కానీ కుక్కర్లో పెట్టమాకండి అమ్మా. సిలిండర్లు ఆన్ చేయకూడదమ్మా, మిక్సీలు ఉపయోగించుకోకూడదమ్మా. ప్రీతి మిక్సీ యాడించింది ఎందుకంటే వంటగదిలో ఉపయోగకరమైన వస్తువుగా మనకి హెల్ప్గా ఉండటానికే కానీ భర్తల్ని కుక్కర్లో వేయటానికి కాదు. ఈ పాసింగ్ గారు అమ్మాయి గారు ఏం తెలియదు నేను సోషల్ మీడియా లోపల ఏం చేయలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత దారుణం అమ్మా, ఎంత దారుణం. 6 నెలల్లో 554 మందినమ్మా. అంతకుముందేమో భార్యలు భర్తలు చంపారు, ఇప్పుడేమో మేము మాత్రం మీకేమే తక్కువ కాదు అని రుజువు చేసుకుంటున్నాను. కాకుండా ఉండండి అమ్మా. మీరు అవసరమైనంత వరకు, సాధ్యమైనంత వరకు ప్రయత్నించు. నీ ప్రయత్నం విఫలమైందనుకోండి దేవునికి అప్పగించుకో. అంతేగాని పేడ విరగడైపోయిందని చెప్పి అడ్డు తొలగించుకోమాకండి. ఏమండి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పతియే చెప్పారా. మనకు తాలిపొట్లు లేవు కాబట్టి కొంతమందికి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళమ్మా, శుక్రవారం తీసేవాళ్ళ, సందర్భంలో వచ్చినగా తీసేవాళ్ళు. తెగితే అరిష్టం, బొట్టు చెల్లితే ఏమనుకునేవాళ్ళు పెళ్ళికి గ్రామం మోయలేనంత చీర కడతారు, మోయలేనంత నగలేస్తారు. వచ్చేం చేస్తారు, అన్నీ చేస్తారు. కాలు పట్టు కూడా చేస్తారు. పొద్దున్నే లేచి నా చిన్నప్పుడు మంగళసూత్రాలు తగ్గుతుంది. మాట్లాడితే తాను తీసి పడేస్తారు. ఇప్పుడు అసలే 1,50,000 చెవిని వచ్చి 3 శాతం తాడు 4.5 లక్షలు 5 లక్షలు ఇసురు మాకండి. చూడండి
కాబట్టి పాపం వస్తే అక్కడ ఇసిరేయం, అక్కడ ఇక్కడ ఇసిరేయడం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి నీ విలువ నీ రూపంలో కాదు. నీకు విలువ తెచ్చేది ఏమిటంటే నువ్వు ఎవరిని నమ్మావు? జీవం కలిగిన దేవుని నమ్మావు. హల్లెలూయా. కాబట్టి నీ నమ్మకం, నీ విలువ ఎప్పుడంటే నీతో కాదు, నీ తర్వాత వారికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా. హల్లెలూయా. నీ విలువ ఎప్పుడు? నీ తర్వాత వారికి కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు. నీ రూపంలో కాదు నీ విలువ, నీ నమ్మకాన్ని బట్టి నీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు. నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయినా వినేటను తిమోతి, నాకు ఇష్టమైన నా కుమారుడా నీలో కూడా వసిస్తుంది. మరి మీ ఆశీర్వాదం, మీ విలువ ఎన్ని తరాలకు ఉండాలనుకున్నారు చెప్పండి? ఎన్ని తరాలు? మినిమం అమ్మాయి 3 వాక్యాన్ని ఎంతో బేస్ చేసుకుంది. కనీసం ఎన్ని తరాలకు ఉండాలి? 3-4 తరాల కన్నా మనం గుర్తుండాలి. కొట్టి నీ లోపంలో నీ విలువ లేదు, నీవు నమ్మకంలో ఏమండి నీ తర్వాత సంతతికి కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు. మా చేతి నమ్ముకుంది, మా అమ్మమ్మ నమ్ముకుంది, మా నాయనమ్మ నమ్ముకుంది, మా నాన్న నమ్మాడు, మా తాత నమ్మాడు. ఈరోజు మేము క్రైస్తవులు ఒకటి సాగులుగా వారసత్వాన్ని, ఆస్తులు కాదు, ఉద్యోగాలు కాదు. నేను ఎక్కడికి వెళ్ళి మాట చెప్తాను, వారసత్వాన్ని, విశ్వాసాన్ని తీసుకోవాలి. మన పితరులు అనుసరించిన నీతిని మనం అనుసరించాలి. మనము వెంబడించిన దేవుని మన పిల్లలు వెంబడించాలి. మనం ఏమి సంపాదించలేకపోయినా పర్వాలా, నీ విలువ ఎప్పుడు పెరిగిందో తెలుసా? నీ రూపాన్ని బట్టి కాదు, ఏమండి నీ నమ్మకాన్ని బట్టి, ఆయనలో ఉన్న నమ్మకాన్ని బట్టి నీ తర్వాత తరానికి కూడా నీ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడుగాక. నిజమేలారా? ఎందుకంటే జీవితంలో ఏదైనా ఒకటి చేయాలి. ప్రతి మనిషి గుర్తుండేదానికి తర్వాత వారికి, ఏమండి పిల్లి తెచ్చింది గోడ ఒకటి పడేసావు అన్నట్టు బతకూడదు మనిషి బ్రతుకు. నువ్వు ఉన్నా పోయినా నీ విలువ తగ్గకూడదు. ఎందుకంటే సిలువ నీ జీవితానికి ఏం తెచ్చింది? సిలువ నీకు విలువని ఇచ్చింది. ఆ విలువను నువ్వేం చేయాలి? కాపాడుకుంటూ నీ తర్వాత వారికి కూడా ఇవ్వాలి. హల్లెలూయా. మనం మనతోనే ఆగిపోకూడదు. ఏమండి నమ్మారులే, వచ్చినా వెళ్ళారులే అన్నట్టు ఉండకూడదు. మనం ఏ విషయంలోనైతే దేవుని పక్షాన్ని నిలబడ్డామో ఆ సంగతి మన పిల్లలకు తెలియాలి, మన పిల్లలకు తెలియాలి. హల్లెలూయా. ఎందుకండి యెహోషువ గోత్రానికి ఒక రాయి చొప్పున తీసుకొచ్చి యోర్దాను నడిబొడ్డులో ఉన్నటువంటిది తీసుకొచ్చి అవతల పెట్టమన్నాడు. ఎందుకు? మరలా ఆ రాయి గుట్ట దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాళ్ళ గుట్ట ఏంటి అంటే చెప్పుకోవాలా. ఏమండి మన పితరులు ఏం చేశారు? యోర్దాను అడ్డుగా వచ్చినప్పుడు యాజకుల పాదాలు తాకిన వెంటనే ఏకరాశిగా నిలబడితే 6 నెలలను నడిపించాడు. ఈరోజు నువ్వు నడిచే ప్రతి నడకను కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ క్రియలను బట్టి నీ తర్వాత ఎంతటి పరిస్థితుల్లోనైనా ఏం చేశారు? అందరూ తృణీకరించిన, అందరూ ద్వేషించిన, అందరూ కూడా ఏమండి ఆమెను గురించి చెడ్డగా పలికిన, అతన్ని గురించి చెడ్డగా పలికిన ఆమె మా నాన్నమ్మ మాత్రం ఏం చేసింది? మా ముత్తాతమ్మ ఏం చేసింది? దేవుని విడిచిపెట్టలేదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. తృప్తిపరచబడతారు. నిజం పిల్లల నిజం. అలా ఎప్పుడైతే మనం దేవుని కొరకు స్ట్రాంగ్ అవుతామో నీ తర్వాత వారికి కూడా నీ విలువ తెలియాలి. నీతోనే అయిపోకూడదు, నిన్ను మర్చిపోకూడదండి. కనీసం ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు, కానీ కనీసం 3-4 తరాల వరకన్నా
నీ చరిత్ర ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకోగలిగినట్లుగా నీ విలువ నీ రూపంలో లేదు అన్న దాన్ని నువ్వు బ్రతికుండగా ఇక్కడ ప్రూవ్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే ఎప్పుడు చెప్తాను పిల్లలకి కానీ ప్రతి తల్లిదండ్రులకి అప్పుడప్పుడు ఓత పదంగా ఒక డైలాగ్ వేస్తాను. కొడుతున్నారని కన్నారు అంటారు. వాళ్ళకి సిగ్గాక ఉండదు. కొడుతున్నారని ఊరికి అంటే అంట ఉంటే పిల్లలు ఎవరు కావాలా? మన పిల్లలు ఎవరు కావాలి? రౌడీలా? మరి ఎవరు కావాలా? చేయి దొంగలు కావాలా? అంతకులు కావాలా? కాకూడదరా, భక్తిహీనులు కాకూడదు. ఈరోజు ఒక్కొక్క తల్లి చెప్తుంది మీడియా ముందుకు వచ్చి, వాడిని చంపేయండి. వాడు ఎక్కడైతే ప్రేమించిన పిల్లలు చంపేశాడో వాడిని కూడా అక్కడే చంపన్నాడు. తల్లి చెప్తుంది సాక్ష్యం. ఎందుకు? నా కడుపును చెడపుంచాడు. నా కొడుకు చెప్పుకోవడానికి సిగ్గు ఉంది. ఈరోజు నీ పిల్లలు అంతదాకా రాకూడదు. ఎంత దాకా రావాలా? నీ పిల్లలు ప్రార్థనా పరులు లేవాలా, నీ కడుపులో నుంచి ప్రవక్తలు లేవాలా, విశ్వాస వీరులు లేవాలి, భవిష్యత్తు కలిగిన వాళ్ళు లేవాలి, సాహస కార్యాలు దేవుని కొరకు చేసేవారు లేవాలి. అట్టి వారు మనకు కావాలి. అందుకే ఊరిగా పొరుగు చేలు చూస్తా ఉండకూడదు. కాసేపు కూర్చేపు దేనికైనా అమ్మా ప్రతిదానికి ప్రసంగి చెప్పాడా లేదా? ఏం చెప్పాడు? ప్రతిదానికి సమయం ఉంది కదా, అందుకని చెప్పి ఊరికి ముప్పొద్దులో వండి పెడతా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ పెట్టి పిల్లలు దొద్దుకుంటారు. పుట్టేటప్పుడు C-సెక్షన్కి వెళ్ళాలి కదా. అమ్మ డెలివరీ కష్టమమ్మా, బేబీ చాలా వెయిట్ ఉంది అమ్మ అంటారు వాళ్ళు సింపుల్గా. ముందేమో బెడ్ రెస్ట్ అంటారు, తర్వాత ఫుడ్ బాగా పెట్టండి అంటారు, ఆ తర్వాత బేబీ బాగా కష్టం అమ్మా అంటారు. C-సెక్షన్కి వెళ్ళాలంటారు. ఎందుకు? C-సెక్షన్ దాకా నీకు వద్దు, నువ్వు చూడాల్సింది మాని చేయాల్సింది ఏం చేయాలి? కాస్త మనిషిలో యాక్టివిటీ ఉండాలి. చిన్నప్పుడు ఏం చేశారు? మా అమ్మ 6 గణిత నార్మల్ 22 సంవత్సరాలకు ఆపరేషన్ అయిపోయింది తెలుసా? నన్ను కూడా మా అమ్మాయి గణింది. ఎంత లాభం పడింది నాకు. అమ్మ ఏంది మా అంటే కనేటప్పుడు బాగానే కదా, ఇప్పుడు ఎంత అయ్యారంటే కాకపోతే నేను ఒకదాన్ని పుట్టేటప్పుడు కూడా బొద్దుగా నన్ను పుట్టానండి. 6 ఎగిలిపోతుంది పుట్టే పెరిగాను. లాస్ట్లో పుట్టే కాబట్టి మాటికి ఆడుకొని వచ్చి మా అమ్మ అవుతా ఉండేదాన్ని. మా అమ్మ కూడా వచ్చేసింది దాన్ని లాస్ట్ కదా. అందుకని నేను పుచ్చుకున్నా. ఎన్నో ఉపాసాలు ఉన్నాయి ఈ బాడీ కదలదు. అసలు శల్లం కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు చెప్పాలా? ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త తగులుతూ, కాస్త తిరుగుతూ, కాస్త యాక్టివ్గా ఉంటా, కాస్త ప్రార్థన చేసుకోవాలి. ఇజ్రాయేలీల పిల్లలు తెలియగలిగిన ఎందుకు ఇజ్రాయేల్ జోలు ఎవడు పోలేకపోతున్నాడంటే దేవుడు ప్రజలు వాళ్ళు తెలియగలిగిన ప్రపంచంలో అన్ని కనిపెట్టింది 99% వాళ్ళని. కారణం వాళ్ళు ఏం చేస్తారు? ధర్మశాస్త్రాన్ని చదువుతారు. వారి భక్తి కలిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరు అందరూ మీకు పుట్టిన బిడ్డల్ని దేవుని కొరకు మలసండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారా? ప్రార్థన చేయండి. మీకు ఇచ్చిన రెస్ట్ టైం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో నా కడుపును కొట్టబోయేవాడు ప్రవృత్తిని కావాలయ్యా, ప్రవక్తలు కావాలయ్యా అని అడగండి. అప్పుడు దొంగ ప్రవచనాలతో మన పనే ఉండదు. ప్రవచనం అంటాడు పరిగెత్తాల్సిన పనే లేదు. మన ఇంట్లోనే ప్రవక్తలు లెగుస్తారు. ప్రార్థనా పరులు రాష్ట్రం కలిగిన వాళ్ళు పుట్టాలా. మీ కడుపున ఊరికే పుడుతున్నారులే ఎందుకంటే మా అమ్మ ఎందుకు మేము అనుకోలేదమ్మా. ఒక్కొక్క పిల్ల ముందే కలిసి వెళ్ళిపోయారమ్మా, తీపిద్దాం అనుకున్నాను. లేకపోతే తీపిద్దాం. ఏం తీపిచ్చేది? తీపిచ్చాక ఒక ఆమె వచ్చింది, అబ్బాయికి స్ట్రోక్ వచ్చింది అమ్మా, అమ్మాయికి ఎంత కష్టంగా తీపిద్దాను. అలా మాకు ఎవరు ముందో ఎవరు తెలియదు, తీపిచ్చేదండి ఉండని అని చెప్పి. కానీ ఆమె భయపడ్డట్టే. ఏమండి, స్ట్రోక్ వచ్చినోడు బాగానే బతుకున్నాడు, అన్ని ఆరోగ్యాలు బాగున్న అమ్మాయి చనిపోయింది. 2 బిడ్డలు కానీ నిత్యాలు ఎంటోళ్ళు కానీ తెలుసా? ఎవరు ముందు ఎవరు అనుకో తెలుసా? తెలియదు. అందుకని మనం తీసుకునే నిర్ణయాలు కూడా
చాలా జ్ఞానంగా ఉండాలి. అందుకే నీ విలువ నీ రూపంలో లేదు, నేను నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. నీకు విలువ తెచ్చింది సిలువ ప్రియులారా. ఆ సిలువ త్యాగంలో ఈరోజు నీవు నేను ఏం చేయాలి? బ్రతకాలి. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి చాలా ఉన్నాయి కదా, ఒక మాట చెప్తున్నా, మీరందరూ కూడా దేవుడు ప్రశంసించే స్త్రీలుగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుడు ప్రశంసించే స్త్రీలుగా, దేవుడు మెచ్చుకునే స్త్రీలుగా, ఏమండి దేవుడు మిమ్మల్ని గుర్తుపట్టే స్త్రీలుగా, దేవుని కొరకు ఏమండి నియమించబడినటువంటి వారిగా మీరున్నప్పుడు ఇది ప్రతివ్రత ధర్మం కలిగిన కుమార్తెలైన స్త్రీలందరికంటే నీవే మించినగా. హల్లెలూయా. అంటే నా దేవుని సన్నిధిలో ప్రియులారా, అలాగే మిమ్మల్ని మీరు సాధన చేయండి. దేవుని యొక్క ప్రశంస పొందిన స్త్రీలుగా దేవుని సన్నిధిలో ఎవరు నువ్వు కావాలని అనుకోమాకండి. ఎందుకంటే నీవు ఒక కనపడని స్తంభాన్ని, నీ కుటుంబం నీవు కనపడని స్తంభాన్ని, నువ్వు లేకపోతే ఇల్లు ఉండవు కదా. ఎక్కడ సామాన్ అక్కడ, ఎక్కడ పూజాడే, ఎక్కడ వస్తువులాడే ఉండే. కానీ నీవున్న ఇల్లు పొద్దున్నే అంట్లే కడుగుతావు, పొద్దున్నే బట్టలే ఉతుకుతావు, వంటే చేస్తావు, ఇల్లే చదువుతావు, వచ్చిన వాళ్ళకే చూస్తావు. నిజమండి. మాకు 5 లీటర్లు పాలు పెరుగు పడితే 5 లీటర్లు టీలు పడతాయి. ఈ 5 లీటర్లు టీలు పెట్టాలి, కాఫీలు పెట్టాలంటే అంత కష్టం. వంటగదిలో ఉండాలి చెప్పండి. కానీ ఎవరికి అప్పగించిన పనిలో వాళ్ళు ఏం చేయాలి? అంతే. నువ్వు కనపడిన ఒక గొప్ప స్తంభాన్ని నీ ఇంట్లో, నిన్ను నీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోలేదు అనుకోవద్దు. కానీ ఆమె పెరుగుంటే ఆమెను మెచ్చుకున్నట్లుగా ఒకరోజు నిన్ను కూడా నా దేవుడు మెచ్చుకునేటట్లు చేయాలి. ఎందుకంటే దేవుడు నిన్ను మెచ్చుకునే స్త్రీగా, ప్రశంసించబడే స్త్రీగా నీవు ఉన్నప్పుడు ఖచ్చితంగా లాస్ట్లో చెప్తాను, నా తల్లికి తగలని గాయము తన ఒంట్లో ఎక్కడా లేదు ప్రియుల. మా అమ్మ చక్కది, మా నాన్న అబిగయిలు నాబాలు లాంటి. నాబాలు మరటోడని ఉంది, కానీ మా నాన్న బాగోడు, నల్లగా ఉంటాడు తెలుసా. ఇప్పుడు నేను నలిపోయాను అంటే నేనే నలుపు, నువ్వు అన్నావంటే మా నాన్న నన్ను నలుపంటావా? నేను సాయ అది బాగా నువ్వు చెప్పింది కరెక్టా. నేను పుట్టింది నలుపైనా ఈ రంగు రావడానికి ఎంత రుద్దుకున్నాను అది తెలుసా. మా నాన్న అంత నలిపోయాడు. చేసుకునేటప్పుడు ఎర్రలా కావాలా, వాళ్ళకే అందంగా ఉండాలా, ఇంకెవరు ఉండకూడదు. ఎవరు వేసిన దబిదివి కొట్టేసాడు అనుమానం. కానీ దేవుడి కృపలో మా నాన్న పోలికలో పుట్టిన 2 చచ్చిపోయారు. ముందు మా అన్నకి ముందు ఎక్కడ చచ్చిపోయారు. ఇప్పుడు 3 బతుకున్నారే. వాళ్ళు 3 మా అమ్మ పోలికే, నేను మా నాన్న పోలిక. కానీ నేను ఎందుకు బతికేది తెలుసా? హల్లెలూయా. ఆ 2 చచ్చిపోయారు. మా నాన్నకి నా దగ్గరికి వచ్చేది కదా, కోసాలన్నీ కదిలిపోయింది. అందుకని ఏడు మా నాన్న పోలికలు నేను ఉన్నాగా ప్రభులో నేను బ్రతికానండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే అనుమానించి, ఏ వ్యక్తి అయితే బాధ పెట్టాడో 30 సంవత్సరాలు తన ప్రతివ్రత ధర్మాన్ని కాపాడుతుంది. వచ్చిన కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎంతోమంది ఆమెకు ఆశ చూపించిన వారు ఉన్నారు, ఏమండి ఆలోచనలు ఇచ్చిన వారు ఉన్నారు. వీళ్ళగా సొంత మా నాన్న అన్నలే వాడికి అంత ఎంట్రీని పోయి ఆ పొలం పెట్టుకొని పిల్లలతో బ్రతకొచ్చని సలహా ఇచ్చారు. దాచులు తట్టుకోలేక వీళ్ళగా. అయినా నా తల్లి నమ్మిన దేవుడు ఆమెలో ఉన్న విలువ ఏంటో తెలుసా? దేవుడు ఎలా తనకున్న నమ్మకం 30 సంవత్సరాలు దేవునిలో బ్రతికింది ప్రియులారా. అదే అనుమానించిన భర్త 30 సంవత్సరాలు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? దేవత. నా భార్య దేవత. అమ్మా భార్యను పట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అమ్మా అమ్మా అని పిలిచిన పలుకు మా అమ్మనే పిలిచాడండి. సాక్ష్యం ఇచ్చాడు. ఇలా ఎక్కడికి పోదు నీ విలువ, నీతోనే ఉంటుంది, నీ చుట్టూ ఉంటుంది. వారు గమనించేటట్లుగా చేస్తారు. మా అమ్మ పొందిందండి సాక్ష్యం. ప్రతివ్రత ధర్మంలో ఎంతమంది అయితే కుమార్తె లేని వారు ఉన్నారు, వారందరినీ
మంది నువ్వు మించిన దానివని. అంత డైలాగ్ మా నాన్న చెప్పలేకపోయినా మా ఆవిడ మంచిది. మా పిల్లలు సేవ చేస్తున్నారు రండి చర్చికని. ఆ చర్చి దేవుడు అంటే ఇష్టపడినవాడు. నన్ను ఎక్కడ చంపేస్తాడు మా నాన్నని రక్షించబడిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా నన్ను మమ్మ లేకుండా ఉంచలేదు మా ఇంట్లో. ఎవరో ఒకరి ఇంట్లో ఉంచేది పిల్ల. అలాంటిది నా దేవుని కొరకు మా నాన్న ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంచాడు. హల్లెలూయా. లక్షల రూపాయలు తెచ్చి దేవుని పని కొరకు ఖర్చు పెట్టేటట్టు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. నిజం. మా పిల్లలు దేవుని సేవ చేస్తున్నారు రండి అని చెప్పి పిలుచుకొచ్చేవాడు. మా ఆవిడ దేవత అని చెప్పేవాడు పిల్ల. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? అందుకని ఎప్పుడు కూడా మన సొంత నిర్ణయాలు మనం తీసుకోకూడదు. నీ విలువ నీ రూపంలో లేదు. ఏమండి? నీ విలువ నీ గుణంలో ఉంది. దేవుడు చూస్తూ ఉన్నాడని నమ్ము. ఖచ్చితంగా నీ కష్టాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇలా నిన్ను విడువని దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో ఏ విషయాల కొరకు అయితే మీరు ప్రార్థించారో నీ ప్రార్థన నీ సామర్థ్యానికి మించి కార్యాలు జరిగించగలదు. హల్లెలూయా. నీ ప్రార్థన శక్తివంతమైన కార్యాలు నీ అనుభవంలో చూడగలిగేటట్టు నా దేవుడు నిజం. ఎందుకంటే తెలుసా? యోబు భార్య ఏం చేసేసింది? వెళ్ళిపోయింది కష్టాల్లో. కానీ అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చిన అన్న ప్రార్థించినప్పుడు ప్రవక్తనిచ్చాడు. దాన్ని వదులుకొని దైవ స్వభావాలకు తన కీర్తి ప్రసిద్ధి చెందేటట్లు నా దేవుడు చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీ సంతతిని కూడా ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవారు అనేకులు ఈ చివరి మొదలుకొని ఆ చివరి చెప్పుకునేటట్లు చేయను కాక. నిన్ను గురించి పరిచయమైన ప్రతి స్థలంలో నిన్ను గురించి చెప్పుకునేటట్లుగా నా దేవుడు ఆశీర్వదించును కాక. ఎందుకంటే ప్రార్థన నీ ప్రార్థన శక్తివంతమైన కార్యాలు నీ జీవితంలో చూడగలిగినట్లుగా చేయను. అందుకే యోబు భార్య ఏం చేసింది? తృణీకరించింది. కానీ అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలోనికి వచ్చి తృణీకరించబడిన ఆమె ప్రార్థన చేసింది. శక్తి కలిగిన కార్యాలు పొందుతుంది. నీ అనుభవాన్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగా. సమయం ఇచ్చిన దేవుడి శుద్ధాలను బట్టి దేవుడిని స్తుతిస్తూ మరలా ఈ సమయాన్ని పరిపాలిస్తూ ఒక్క క్షణం మొక్కలు వేయగలవా? వేయలేకుండా నిలబడాలి. ప్రార్థించాలి. మీకు ఉదయం నుంచి ఎన్నో విషయాలు ప్రార్థనలు చేయించారు మీ కొరకు కదా, అనేక విషయాల కొరకు. ఒక్క క్షణం దేవుడు మనతో ఉండి ఎంతవరకు మరి ప్రార్థన అంశాల్లో, పాటల్లో, సాక్ష్యంలో, ఆరాధనలో, వాక్య పరిచయంలో మన యేసయ్య మనతో ఉన్నారు కనుక ఆయన ఆత్మ మీలో ఎక్కడ కూడా బలహీన పడకుండా ఆసక్తి కలిగిన వారిగా నిలబెట్టిన నా దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టు. తర్వాత వారికి ఆశీర్వాదం కలిగి ఉండాలి. ఈ తర్వాత వారికి ఆశీర్వాదం కలిగి ఉండాలి.
నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు పోల్చుకోవాలా. నీ స్థితిని, నీ గతిని మార్చే దేవుడు. అనేక మంది పవిత్రురాలైనటువంటి మంత్రులైన దేవుడు వారందరికంటే ఇచ్చిన దానం అంటున్నాడు. నీ పెనిమిటి నీ అందరూ నమ్మిక ఉంచాడు. నీ పెనిమిటి నీ అందరూ నమ్మిక ఉంచినాడు. నువ్వు మేలే చేయాలా, నువ్వు మేలే చేయాలి. కీడు చేయకూడదు, నష్టం చేయకూడదు, అప్పులు పాలు చేయకూడదు. నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకో, నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకో. ఈ ప్రార్థన శక్తివంతమైన కార్యాలు చేయగలదు. ఈ ప్రార్థన శక్తివంతమైన కార్యాలు చేయగలదు. ప్రేమాస్పదుడే పరిశుద్ధుడైన మా దేవా, నీ స్వంత దైవజనులను బట్టి, దైవజనురాలను బట్టి అయ్యా, వారితో పరిచయమైన సేవకుడు అందరిని బట్టి, దైవజనుల సంఘాలను బట్టి వందనాలయ్యా. మరి గుండెల్లో ఉంచిన భారాన్ని బట్టి అయ్యా, నీ రాష్ట్రానికి మీరు ఇచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి అయ్యా, అనేక సంవత్సరాలు ఈ రీతిగా ప్రార్థనలు నాయన కొనసాగించుగా అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, రక్షణ కార్యం చేస్తున్నావయ్యా. విశ్వాసుల యొక్క అయ్యా మేల్కొల్పును దయచేస్తున్నావు. నీకు స్తోత్రమయ్యా. చెరువు ప్రతి ఒక్కరిని మీ చేతులు కాపాడుకోవాలి. వారిని మీరు దేవుడు చూస్తూ ఉన్నారయ్యా, గమనిస్తున్నావు ప్రభువా. బలపరచండియ్యా. రేపు ముగింపు సమయాన్ని కూడా అద్భుతంగా ప్రతి ఒక్కరు అగ్ని జ్వాలలుగా మార్చబడును గాక, అగ్ని కణములవలె మార్చబడును గాక. మంచి తీర్మానాలు దయచేయండి, మంచి ఉద్దేశాలు దయచేయండి, మంచి నిర్ణయాలు దయచేయండి. నీ తండ్రి కూడా నీ జీవితాలను ఆశీర్వదించును గాక. నీ బాబువే, నీ బాబువే ఎవడను ఆదరించును గాక, బలపరచును గాక. నీ సేవకులకు ఇచ్చిన సాధనను ఆశీర్వదించండి. అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య నుంచి ఘనత, మహిమ, ప్రమాణాలు పొందాలి. ప్రేమతో మమ్మల్ని చేర్చుకొని చూపిన ప్రేమను బట్టి రెట్టింపు ప్రభుత్వ పాత్రలకు బలపరచమని ఇంతవరకు మీరు ఈ సమయాన్ని ఆశీర్వాదంగా అడుగుతున్నారు. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు